అంత చేయలేదు, ఎంత డిలే చేస్తున్నాను. ఇంత గొప్ప అంటే అన్ని విషయాల్లో దేవుడు మేలు చేసిన దేవుడు నాకు రక్షణ తర్వాత కూడా మేలు చేస్తారు అనే ఒక ఏమంటారు ఒక చిన్న హోప్తో నేను స్టార్ట్ అయ్యాను అనమాట. ప్రార్థన చేస్తున్నాను. నేను నెక్స్ట్ వీక్ ఇంటికి వెళ్తున్నాను అన్నప్పుడు అన్న ఒక వాక్యం చెప్పారనమాట. మీరు ఎందుకు బాప్తిసాన్ని డిలే చేస్తున్నారు, ఇదే రక్షణ దినం మీరు తీసుకోండి అని చెప్పారనమాట. అది నేను చాలా సీరియస్గా తీసుకొని ఇంటికి వెళ్ళగానే చెప్పాను, మమ్మీ ఇలా బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాము, సిద్ధపడ్డాము అని చెప్పి. వెంటనే అందరూ తాతయ్య వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు అందరూ పాస్టర్స్ అనమాట, డాడీతో సహా. సో అందరి మధ్యలో నేను చెల్లి ఇద్దరు కలిసి బాప్తిసం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అందువల్ల మంచిగా నేను ఇప్పుడు పీజీకి వాళ్ళే ప్రిపేర్ చేపిస్తున్నారు. మరొకసారి మేమందరం కూడా ఇప్పుడు సాక్ష్యం చెప్పిన వాళ్ళము మరొకసారి మేము పీజీ తెచ్చుకోము, ఉద్యోగాలు తెచ్చుకోము, ఎక్కడున్నా ఇక్కడ వచ్చి మరొకసారి సాక్ష్యం చెప్పేలాగా మీరందరినీ ప్రార్థన. నా జీవితంలో నేను 3వ సారి మైక్ పట్టుకోవడము, మొదటి 2 సార్లు కాలేజ్లో నాకు బలవంతంగా మా ప్రొఫెసర్స్ ఒక టాపిక్ ఇచ్చి చెప్పమనేవాళ్ళు. ఇప్పుడు నా కాళ్ళు అనికినాయి, చేతులు అనికినాయి. ఇది 3rd టైం కొంచెం ధైర్యంగా మాట్లాడుతున్నాను. బట్టి దేవునికి